ఒక అమ్మాయి పుట్టినప్పుడే తన ఒక ఓవరీస్‌లో 1-2 మిలియన్స్ ఆఫ్ ఎగ్స్‌తో జన్మిస్తుంది. తను ఎప్పుడైతే మెచ్యూరిటీ ఏజ్‌కి రీచ్ అవుతుందో వీటిల్లో ఆల్మోస్ట్ అన్ని ఎగ్స్ కూడా చనిపోయి జస్ట్ 60,000 ఎగ్స్ మాత్రమే ఉంటాయి. సో ఎవ్రీ మంత్ ఈ 60,000 ఎగ్‌లో ఒక ఎగ్ మాత్రం మెచ్యూర్ అవుతుంది. అది ఫెలోపియన్ ట్యూబ్‌కి రీచ్ అయ్యి 1 డే మాత్రమే ఆ స్పెర్మ్ కోసం ఎదురు చూస్తుందనమాట. ఈ 1 డే తన లైఫ్ స్పాన్‌లో ఈ స్పెర్మ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్‌కి రీచ్ అయ్యి 2 కలిస్తే దాన్ని మనం ఫర్టిలైజేషన్ అంటాం. సో ఇప్పుడు జైగోట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఆ జైగోట్ బేబీగా మారి యూట్రస్‌కి రీచ్ అవుతుంది అనే ఆనందంతో యూట్రస్ ఎండోమెట్రియం లైనింగ్‌ని థిక్‌గా చేసి బ్లడ్ వెజల్స్‌తో ఉంటుందన్నమాట. అయితే ఒకవేళ స్పెర్మ్ అనేది ఈ ఓవాతో రీచ్ అవ్వకుండా ఫర్టిలైజ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఈ ఓవా చనిపోవడం జరుగుతుంది. ఈ బాధలో ఎండోమెట్రియం లైనింగ్ కూడా పాపం ఏడుస్తూ బయటికి వచ్చేస్తుంది. దాన్నే మనం బ్లీడింగ్ అని అంటాం. యూజువలీ చాలామంది అమ్మాయిల్లో ఈ యొక్క బ్లీడింగ్ అంటే మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవ్వడానికి ముందే చాలా పెయిన్ అనేది లేదా మూడ్ స్వింగ్స్, ఫుడ్ క్రేవింగ్స్ అలాంటివి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అని అంటాం. సో మై డియర్ పేరెంట్స్ ఆర్ పార్ట్నర్స్, ఇటువంటి సమయంలో మీ యొక్క అమ్మాయిని మీరు జాగ్రత్తగా చూసుకోండి.